వాళ్ళకి ఎక్కించుకొని మన ముందర ఉన్న పర్సన్ని, లేడీ అయినా జెంట్స్ అయినా, వాటిని మనము ఓవర్లుక్ చేయొద్దు. ఎందుకంటే స్టార్డమ్ ఎల్లకాలం ఉండదు కదా. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తర్వాత జీరో అయిపోతారు, ఒక 4-5 సినిమాలు ఫెయిల్ అయినా, ఏజ్డ్ అయిపోయినా. కాబట్టి లైఫ్ పార్ట్నర్ అనేదాన్ని దానికంటే వేరేగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన కష్టాల్లో, నష్టాల్లో, ఓటముల్లో, గెలుపులో, డబ్బు ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు మనతో పాటు కలిసి నడిచేది లైఫ్ పార్ట్నర్. కాబట్టి వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని వాళ్ళను చిన్నగా చూడొద్దు మనం. అంటే లవ్లో కూడా ఇప్పుడు లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకున్న ఆమెతోటి ఈగోలోకి పోవద్దు. అది సేమ్ అబ్బాయి అయినా అమ్మాయికైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు తర్వాత ఎవరినో ఒకరిని పెళ్ళి అయితే చేసుకోవాలి కదా. వాడు ఎల్లకాలము అదే విధంగా బతుకుతానంటే నడవదు కదా. ఎక్కడో ఒక దగ్గర తగ్గాల్సి వస్తుంది. అదేదో మనం ఇష్టపడ్డ వాళ్ళని, మనం కోరుకున్న వాళ్ళని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, వాళ్ళతోటే మనము ఒకటి కాగలిగితే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అయినా లవ్లో తగ్గడం అంటే అది గెలవటమే కదా. వాళ్ళని సంతోషంగా ఉంచడం ద్వారా మనం గెలుస్తున్నాం అక్కడ. లవర్స్ ఇద్దరి మధ్య కూడా సహేతుకమైన విషెస్ కానీ, లేదంటే డెఫినెట్గా మార్చుకోవాల్సినంత అవసరం ఉన్న అలవాట్లు కానీ, చేసుకోవాల్సినటువంటి అడాప్షన్ కానీ ఏదైనా ఉంది అని అనిపించినప్పుడు, అది రీజనబుల్గా ఉంటే దాన్ని డెఫినెట్గా దాంట్లో ప్రోగ్రెస్ చేసుకోవాలి ఇద్దరు కూడా. అట్లా చేసుకోకపోతే, లేనిపోని ఈగోలోకి పోతే జీవితాలే నాశనం అయిపోతాయి. ఎందుకంటే మనము మనిషి ఆ వయసులో ఉన్న ఆ ఆలోచనలకు అనుగుణంగా ఆలోచిస్తాడు. అంటే అప్పుడున్న అతనికి ఆ ఏజ్ని బట్టి ఆ ఆలోచనలు అవే గొప్ప అనుకుంటాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ అనుభవం వస్తుంటుంది. అనుభవం వస్తున్న కొద్దీ ఆలోచనలో ఒక పరిపక్వత వస్తుంది, కొంచెం విశాలమైన దృష్టికోణం వస్తుంది. అందుకని ఎవరైనా పెద్దలు చెప్పినట్లయినా వినాలి, మనకు ఆ టైంలో మనకు సరిగ్గా తెలియకపోతే. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటే లైఫ్ అంతా ఏడవాల్సి వస్తుంది. లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ కదా. అవును, ఫీలింగ్స్కి వాల్యూ ఉంటుంది, ఎమోషన్స్కి కూడా వాల్యూ ఉంటుంది. మనం ఒకరిని ఇష్టపడి వారిని ప్రేమించి సడన్గా కట్ చేసుకొని మళ్ళీ వేరేతోటి వెళ్ళి గడపాలి అని అంటే అది డూప్లికేట్, ఫేక్, ఫాల్స్ పీపుల్ చేయగలుగుతారు. స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్, స్ట్రాంగ్ హ్యూమన్ వాల్యూస్ ఉన్న వాళ్ళు చేయలేరు అట్లా. అందుకే వాళ్ళు సింగిల్గా ఉండిపోతారు. అందుకని ఎవరికి వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోవద్దు. మనం ఒకరిని లవ్ చేస్తున్నామని అంటే వాళ్ళ కోసం ఏమైనా చేయగలగాలి కదా, సాక్రిఫైస్.